భక్తి మార్గం లోపల ఒక శ్లోకం అన్నమాట. ఆ శ్లోకాన్ని మనము 2 రకాలుగా కూడా వచ్చేయచ్చు. అయితే మొదటి శ్లోకమేమో శ్రీరాముని స్మరించినట్టు, రెండవ శ్లోకం శ్రీకృష్ణుని. అయితే అది ఫస్ట్ చూడండి. తం భూసుతాముక్తి మందారహాసం వందే యతో భవ్య భవనం దయాశ్రీహ. ఇది శ్రీరాముని స్మరించడం, స్తుతి చేయడం. అలానే శ్రీహ యాదవం భవ్య వతో దేవం సంహారదాముక్తి ముతా సుబౌథం. శ్రీహ యాదవం భవ్యతోయ దేవం సంసారముదాం ముథా సుభూతం అని ఇది రెండవ శ్లోకం. అంటే ఈ విధంగా ఒకే శ్లోకాన్ని మనము ఫస్ట్ నార్మల్గా ఎలా చదువుతాం? తం భూసుతాముక్తి మందారహాసం వందే యతో భవ్యభవం దయాశ్రీహ. దీన్నే మనము వీటి నుంచి ఇటు వేయాలి. శ్రీ యాదవం భవ్యతోయ దేవం సంసార అదాముక్తి ముతా సుభూతం అని శ్రీకృష్ణుని స్తుతించడం జరుగుతుంది. ఇలా ఒకే శ్లోకములో 2 అర్థాలు వచ్చేటట్లు, ఇద్దరిని కూడా మనము స్మరించేటట్లు ఈ శ్లోకం చాలా బాగుంది కదా మిత్రమా. సర్వే జనా సుఖినో భవంతు.